ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును ప్రేరక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి ప్రశస్తమైన నామములో మీ అందరికీ ఉదయకాల శుభాభివందనములు తెలియజేస్తా ఉన్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన పాత నిబంధన పాఠ్య భాగము ఆదికాండము 50వ అధ్యాయము 21వ వచనము. నేను మిమ్మును మీ పిల్లలను పోషించెదను. ఈ వాక్యమును మనము గమనించినట్లయితే యోసేపు తన సహోదరులను సంరక్షించదనని ఆదరించుచు ఈ యొక్క మాటను పలికినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. నా ప్రియ సహోదరులారా, దేవుడు తన ప్రజలను కరువులో విడిచిపెట్టేవాడు కాదు గనుక నీవు అల్ప విశ్వాసి వలె రేపటిని గూర్చి చింతించక దేవుని మీద సంపూర్ణముగా నీవు ఆధారపడినట్లయితే ఆయన నిన్ను సర్వ సమృద్ధిలోనికి నడిపిస్తానని, నిన్ను సమృద్ధితో పోషిస్తానని ఈ యొక్క వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు నిన్ను పోషించాలి అంటే మొదటిగా నీవు దేవుని యొక్క రాజ్యమును, ఆయన యొక్క నీతిని నీవు మొదట వెదకాలి. ఎప్పుడైతే నీవు ఆయన రాజ్యాన్ని, నీతిని వెతుకుతావో దేవుడు నిన్ను పోషిస్తానని ఈ యొక్క వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. అల్ప విశ్వాసుల వలె ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకొందుమో అని రేపటిని గూర్చి మీరు చింతించక దేవుని యొక్క రాజ్యాన్ని, నీతిని వెతికినట్లయితే అవన్నీ దేవుడు మీకు అనుగ్రహిస్తానని, దేవుడు మిమ్మల్ని పోషిస్తానని ఈ యొక్క వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. రెండవదిగా మనం ఆలోచన చేసినట్లయితే దేవుని యొక్క మార్గములను అనుసరించాలి. ఎవరైతే దేవుని యొక్క మార్గములను అనుసరిస్తారో దేవుడు వారిని మంచి గోధుమలతో తృప్తిపరుస్తానని, కొండ తేనెతో వారిని తృప్తిపరుస్తానని, మంచి గోధుమలతో పోషిస్తానని ఈ యొక్క వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. నా ప్రియ సహోదరులారా, మూడవదిగా మనం ఆలోచన చేసినట్లయితే దాతృత్వము కలిగి జీవించాలి. నీ కలిమిలో నీవు దాతృత్వమును చూపించినప్పుడు ఈ యొక్క లేమిలో దేవుడు నిన్ను పోషిస్తానని ఈ యొక్క వాక్యము ద్వారా మాట్లాడుతున్నాడు. పెండ్లి జరుగుతున్న గృహములో ఎవరు ఉపవాసము ఉండరు గనక దేవుణ్ణి నీవు కలిగి ఉంటే గనక, దేవుణ్ణి నీవు అనుసరిస్తే గనక, ఆయన మనతో ఉన్నప్పుడు, పెండ్లి కుమారుడైన యేసుక్రీస్తు మనతో ఉన్నప్పుడు మనము పస్తులు ఉండవలసిన అవసరము లేదు. ఆయన మంచి గోధుమలతో మనల్ని పోషిస్తానని, కొండ తేనెతో తృప్తిపరుస్తానని ఈ యొక్క వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. కరువులో విడిచిపెట్టడు గనక నీవు అల్ప విశ్వాసి వలె నీవు రేపటిని గురించి చింతించకుండా నీవు దేవుని మీద సంపూర్ణముగా ఆధారపడమని ఈ యొక్క వాక్యము ద్వారా దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో దాచుకొనవు, కానీ వాటిని పోషిస్తున్న దేవుణ్ణి నేను మిమ్మల్ని పోషించిన, మీరు వాటికంటే శ్రేష్ఠులు కారా అని దేవుడి యొక్క వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని మీద ఎవరైతే సంపూర్ణముగా ఆధారపడతారో దేవుడు వారిని, వారి పిల్లల్ని పోషిస్తానని, వారిని సర్వ సమృద్ధిలోనికి నడిపిస్తానని ఈ యొక్క వాక్యము ద్వారా మాట్లాడుతున్నాడు. దేవుడు పోషించబడే జీవితాన్ని మనందరము కలిగి జీవించలాగిన అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. తలలు వంచి ప్రార్థనలు ఏకీభవించవలసిందిగా కోరుచున్నాను. మహోన్నతుడును మహాగణుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి లెక్కలేని వేలాది స్తుతులు స్తోత్రములు చెల్లిస్తా ఉన్నాను తండ్రి. ఉదయ కాలమున తండ్రి, ఎవరైతే దేవుని మీద ఆధారపడతారో వారిని, వారి పిల్లల్ని పోషిస్తానని యొక్క వాక్యము ద్వారా మాతో మాట్లాడినందులకు నీకు స్తోత్రములు తండ్రి. ఆయా రేపటిని గురించి చింతించక ఈ యొక్క రాజ్యముని, యొక్క నీతిని మొదట వెదకమని ఆయన వాక్యం ద్వారా మమ్మల్ని హెచ్చరించి అన్నావు ప్రభా. ఆయా అట్టి జీవితాన్ని మేము కలిగి జీవించడానికి నీ కృపను అనుగ్రహించండి. ఆయా ప్రతినిత్యము యందు భయభక్తులు కలిగి జీవించడానికి, నిన్ను కలిగి మేము జీవించడానికి ప్రభా, నిన్ను వెదకే వారముగా ఉండడానికి సహాయము దయచేయమని, ఇదనమంతయు నీ చల్లని రెక్కల కింద కాచి దాచి భద్రపరచమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.